ఒక అడవిలో ముఫాసా అనే ముసలి సింహం రాజుగా ఉండేవాడు. అతనికి వయసు మీద పడ్డంతో తన కుమారులైన సింబా మరియు అధీరాలలో ఎవరో ఒకరిని ఆ అడవికి రాజుగా చేద్దామని చూస్తూ ఉండేవాడు. కాని సింబా మంచివాడు, తన తండ్రిని బాగా చూసుకునేవాడు. కాని అధీరా మాత్రం ఎప్పుడూ రాజ్యకాంక్షతో ఉండేవాడు. ఇది గమనించిన ముఫాసా ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చాడు. ముఫాసా తన ఇద్దరు కుమారులతో, నేను ఈ అడవికి కాబోయే రాజుని ప్రకటించాలనుకుంటున్నాను. మీ ఇద్దరిలో ఒకరిని ఈ అడవికి రాజుగా నియమిస్తాను, రెండో వారిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తాను. నాన్న, ఈ అడవికి నన్ను రాజుగా నియమించండి, సింబాను సైన్యాధ్యక్షుడిగా నియమించండి. నేను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నువ్వు తీసుకోకూడదు అధీరా. నేను మీకొక పరీక్ష పెడతాను. అందులో విజయం సాధించిన వాడికి ఈ రాజ్యాధికారం దక్కుతుంది. అయితే అదేంటో చెప్పండి. మీ పరీక్షలో విజయం సాధించి ఈ అడవికి రాజునవుతాను. నాన్న, అధీరా అంతగా అడుగుతుంటే ఈ పరీక్ష దేనికి? అధీరానే రాజుగా నియమిస్తే సరిపోతుంది కదా. అది సరైంది కాదు సింబా. ఈ అడవికి యోగ్యుడైన వాడినే రాజుగా నియమిస్తాను. మీకొక పరీక్ష పెడతాను. అదేమిటంటే, ఈ అడవికి తూర్పు దిక్కున ఒక గుహలో కిరీటం ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ కిరీటం తీసుకువస్తారో వారికే ఈ రాజ్యాధికారం దక్కుతుంది. సరేనన్నా, మేమిద్దరం వేగంగా వెళ్ళి ఆ కిరీటాన్ని సాధించుకొని తిరిగి వస్తాం. అలా అధీరా సింబా పరిగెత్తుకుంటూ వెళ్లటం ప్రారంభిస్తారు. కాని సింబా వేగానికి అధీరా అందుకోలేకపోవటంతో సింబా వెళ్లి ఆ గుహలోని కిరీటాన్ని ముందుగా సాధించి తిరుగు ప్రయాణం సాగిస్తాడు. తిరిగి కిరీటంతో వస్తున్న సింబాను చూసి అధీరా దొంగ ఆలోచనతో వెనక నుంచి వెళ్లి పరిగెడుతున్న సింబాని ఒక ఇసుక ఊబిలోకి తోసేసి ఊబిలో కూరుకుపోతున్న సింబా తలమీద ఉన్న కిరీటాన్ని తీసుకుని సింబాతో, సింబా, నువ్వు చావటం ఖాయం. నేను ఈ అడవికి రాజుని కావటం ఖాయం. నేనే ఈ అడవికి రాజు కావాలని ఎన్నో కలలు కన్నాను. కాని ఆ ముసలి తండ్రి నిన్ను రాజుగా చూద్దామని ఈ పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో విజయం సాధించి ఆ ముసలివాణ్ణి చంపి నేను రాజుగా ఉంటాను. అధీరా, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. నీ ఆలోచనలు చాలా తప్పు. నాన్నని చంపడానికి చూస్తావా? దయచేసి నాన్నని ఏమీ చేయకు. రాజ్యం కోసం నేను ఏమైనా చేస్తాను. ఈ కిరీటాన్ని ఆ ముసలివాడికిచ్చి ఈ రాజ్యానికి రాజవుతాను అని అధీరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇసుకలో కూరుకుపోతున్న సింబాకి తన రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్న భీమ్ అనే పెద్ద పులి అక్కడికొచ్చి సింబాని పైకి లాగుతుంది. తర్వాత సింబాతో, సింబా, నువ్వు చాలా మంచివాడివి. వాడు ఇలా చేస్తాడని నేను మొదటి నుండి ఊహించాను. అందుకే మిమ్మల్ని వెంబడించాను. చివరికి వాడు నేను అనుకున్నదే చేశాడు. ఈ రాజ్యానికి నీలాంటి మంచివాడు మాత్రమే రాజుగా కావాలి. ఆ నీచుడైన అధీరా ఎట్టి పరిస్థితిలోనూ రాజ్యానికి రాజు కాకూడదు. వెళ్ళు, విజయుడవై ఆ కిరీటాన్ని మళ్ళీ సాధించి మీ నాన్న దగ్గరకు వెళ్ళి ఈ రాజ్యానికి రాజువవ్వు అని చెప్పగానే సింబా ఒక్క ఉదుటున అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి కిరీటంతో పరిగెడుతున్న అధీరాని ఒక్క తన్ను తన్ని ఆ కిరీటాన్ని తీసుకుని పరిగెడుతూ ఉంటాడు. అధీరా వెనకాలే వస్తూ ఉంటాడు. చివరికి ముందుగా తన తండ్రి దగ్గరికి వెళ్లి కిరీటాన్ని అందిస్తాడు సింబా. కిరీటం అందుకున్న ముఫాసా సింబా ఆ కిరీటం తేవటంతో చాలా సంతోషిస్తాడు. జరిగిందంతా ముఫాసాకి సింబా చెప్పటంతో ముఫాసా ఇలా అంటాడు, ముందుగా కిరీటం తెచ్చిన సింబాని ఈ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తున్నాను. దురాలోచనతో రాజ్య కాంక్షతో ఉన్న అధీరాని ఈ రాజ్యం నుంచి వెలివేస్తున్నాను అని చెప్పటంతో అధీరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత సింబా అడవిలో నడిచి వెళ్తూ ఉండగా భీమ్ వచ్చి సింబాతో, సింబా, ఆ అధీరా అవమాన భారంతో ఇక్కడి నుంచి వెళ్ళాడు. కాని ఏదో ఒక రోజు తిరిగి తన పగ సాధిస్తాడు. ముఫాసాను, నిన్ను నన్ను మట్టపెట్టడం ఖాయం. అందువలన నువ్వొక పని చెయ్యాలి. ఈ బంగారు కడియాన్ని ఒకసారి ధరించు. ఎందుకు? ఇది నేను ధరిస్తే ఏమవుతుంది? అలా భీమిచ్చిన బంగారు కడియాన్ని ధరించిన సింబా చాలా పెద్దగా మారిపోతాడు. అప్పుడు భీమ్, ఎప్పుడైనా శత్రువులు ఎదురుపడినప్పుడు నువ్వు ఈ బంగారు కడియాన్ని ధరించు. అప్పుడు నిన్ను ఎవరూ జయించలేరు. కాని అవమాన భారంతో కృంగిపోయిన అధీరా కొన్ని రోజుల తర్వాత కాలా అనే ఒక సైతానుని మరియు మాయా అనే ఒక క్రూరమైన తోడేలుతో జతకట్టి తిరిగి సింబా లేని సమయంలో రాజ్యం మీదకొస్తాడు. కాలా తన మాయలతో ముఫాసాని ఒక చెట్టుకి కట్టి చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. అడ్డొచ్చిన భీమ్ని తన మాయలతో చంపి సింబా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో సింబా అక్కడికొస్తాడు. చెట్టుకి కట్టి చిత్రహింసలు పెడుతున్న తన తండ్రిని చూసి అధీరాతో, అధీరా, ఎందుకు నువ్విలా చేస్తున్నావు? నీకు కావాల్సింది రాజ్యమే కదా, తీసుకో. కాని నాన్నను అలా చిత్రహింసలు చేయకు. మేమిద్దరం ఈ రాజ్యాన్ని నీకు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. దయచేసి ఇలా ప్రవర్తించకు. తండ్రిని ఇలా హింసించటం నీకు న్యాయం కాదు. నువ్వు నా సోదరుడివి కాబట్టి నీ మీద నాకు ప్రేమ ఉండి ఇలా చెప్తున్నాను. నువ్వు నా సోదరుడివా? నన్ను రాజ్య బహిష్కరణ చేయించింది నువ్వు. నన్ను అవమానపరిచి ఇప్పుడేమీ చేయలేక నీతి సూత్రాలు చెప్తావా? నాకిప్పుడు కావాల్సింది రాజ్యం కాదు, నీ మరణం. నిన్ను, ఈ ముసలివాణ్ణి చంపితేనే కాని నాకు కసి తీరదు అని అధీరా అనటంతో సింబాకు కోపం వచ్చి బంగారు కడియాన్ని ధరించటంతో అది పెద్దగా మారి ముందు కాలాని, తరువాత మాయాను చంపి ఆ తరువాత అధీరాతో ఘోరమైన యుద్ధం చేసి అధీరాని కూడా చంపి తన తండ్రిని బ్రతికించుకుంటాడు సింబా. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.